వెల్కమ్ టు విజిల్. ప్రస్తుత రాజకీయాల్లో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఒక పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఆ పేరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఏనాడో కాలం చేసి ఈ నేల నుంచి ఆయన వెళ్ళిపోయి చాలా సంవత్సరాలైంది. మరి ఎందుకు పండిట్ నెహ్రూ ప్రస్తుత రాజకీయాల్లో ఆ పేరు చర్చనీయాంశమైంది? పండిట్ నెహ్రూ వ్యక్తిత్వం ఏంటి? ఈ దేశానికి నెహ్రూ ఏం మంచి చేశారు, ఏవి అపకారం చేశారు అనే దానికి సంబంధించి ఈ తరం యువతకి నెహ్రూ నిర్ణయాలు, నెహ్రూ భావజాలం ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఏ రకంగా ఉపయోగపడింది అనేదాన్ని సమగ్రంగా తెలుసుకోవటం కోసం ప్రముఖ జీవశాస్త్రవేత్త, రచయిత డాక్టర్ దేవరాజు మహారాజు గారు, ఆయనకి గతంలో కేంద్ర సాహిత్య అవార్డు వచ్చింది. అలాగే రీసెంట్గా త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత డాక్టర్ దేవరాజు గారు. నమస్కారం దేవరాజు గారు. నమస్కారం. నెహ్రూ వ్యక్తిత్వం, దానికి సంబంధించి ప్రస్తుతం ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. ఈ తరం యువతకి నాటి వాస్తవాలని తెలియజేయాలనే ఉద్దేశంతో విజిల్ ఈ కార్యక్రమం ఎంచుకుని దానికి మీరు సరైన వ్యక్తి అనే ఉద్దేశంతో మేము అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చాం. నెహ్రూ వ్యక్తిత్వం గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండానండి. కృతజ్ఞతలు. మీకు విజిల్ ప్రేక్షకులకు నమస్కారాలు. చాలా ముఖ్యమైన అంశాన్ని తీసుకొని మీరు వచ్చారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. నెహ్రూ గతం అని కొందరు అంటారు. నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏమిటంటే, ఆయన గతమే కావచ్చు, ప్రస్తుతం కూడా, భవిష్యత్తు కూడా. ఎందుకంటే ఒక దేశాన్ని నిర్మించాలంటే ఎంత కష్టం అవసరమో, ఎంత త్యాగం అవసరమో ఆయన చేసి చూపాడు. ఆయన జీవితం ఆదర్శమే. పాత తరానికి, ఇప్పుడున్న తరానికి, వచ్చే తరాలకు కూడా ఆయన జీవితం ఆదర్శంగా ఉండాలి, ఉంటుంది అని నేను గట్టిగా విశ్వసిస్తున్నవాడిని. ఎందుకు అంటే ఆయన దార్శనికుడు, తర్వాత నిరీశ్వరవాది, హేతువాది. వీటన్నిటినీ పక్కన పెడితే ఒక్క విషయం గురించి తప్పక చెప్పుకోవాలి. సైంటిఫిక్ టెంపర్, వైజ్ఞానిక స్పృహ అనే పదాన్ని కాయిన్ చేసి ఈ ప్రపంచానికి అందించిన వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ. సైంటిఫిక్ టెంపర్ అనే పదం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంది అంటే అది పండిట్ నెహ్రూ ఇచ్చిన పదం అని అందరూ గుర్తుంచుకోవాలి. అంటే పండిట్ నెహ్రూతోటే ఈ సైంటిఫిక్ టెంపర్ అనే మొదలైందా? కాదు. నిజానికి భారతదేశం తొలి భౌతికవాదులది. అసలు ప్రపంచానికి భౌతికవాదం గురించి చెప్పిందే భారతదేశం. చార్వాకులు ఎప్పుడో చెప్పారు. బుద్ధుడి కంటే ముందే వాళ్ళు కొన్ని ప్రశ్నలు సంధించారు. సరే, అవన్నీ కాలగర్భంలో మనువాదులు నాశనం చేసుకుంటూ వచ్చారు. ఒక పథకం ప్రకారం వాళ్ళు ఎప్పుడూ నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటారు, చేస్తూనే ఉన్నారు. అందువల్ల చార్వాక సాహిత్యం మనకేది అందుబాటులో లేదు. ఇన్ని ఏళ్ళు గడిచిపోయిన తర్వాత నెహ్రూ దాన్ని పట్టుకొని ఈ దేశం ప్రగతి పదంలో పోవాలంటే సైంటిఫిక్ టెంపర్ ఒక్కటే అవసరము, మూఢనమ్మకాల్ని వదిలిపెట్టాలి, సంప్రదాయాల పేరుతో జరుగుతున్న అరాచకాలన్నిటినీ పక్కకు తోసేయాలి, మనిషి వైజ్ఞానిక అవగాహనతోటే ముందుకొస్తున్నాడు, వస్తాడు, ఇంకా భవిష్యత్తులో కూడా ముందుకు పోతాడు అన్న ఆశాభావంతో సైంటిఫిక్ టెంపర్ అనేది ప్రపంచానికి ఆయన ఇచ్చాడు. నిజానికి ఆయన సైంటిస్ట్ కాదు, బారెట్లా, ఇంగ్లాండ్ పోయి బారెట్లా అయ్యి వచ్చారు. చాలామంది ఆ రోజుల్లో ఇండియా బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉంది కాబట్టి చాలామంది ఉన్నత కొంచెం అంటే ధనవంతుల పిల్లలందరూ బ్రిటిష్కి పోయి అక్కడ బారెట్లాలు చేసి వచ్చారు. గాంధీ బారెట్లానే, సర్దార్ పటేల్ బారెట్లా, ఇట్లా ఓ పెద్ద లిస్ట్ ఉంది. ఆ రోజు బారెట్లా చదవటం అదొక గొప్ప అది. సో అట్లాంటి వాడు, న్యాయశాస్త్రం చదివి వచ్చినవాడు ఈ సామాజిక న్యాయం గురించి ఆలోచించాడు. చూడండి, ఈ దేశంలో అవకతవకల గురించి ఆలోచించాడు. ఇవన్నీ పోవాలంటే
ఒక్కటే, వైజ్ఞానిక దృక్పథం ఒక్కటే సరైనది అని ఆయన నిశ్చయానికి వచ్చి ఆ పదాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టాడు. అందుకు చాలా కృషి చేశాడు. నేనంతా లిస్ట్ అవుట్ చేశాను, మీకు ఇప్పుడే వినిపిస్తాను. అంతకు ముందు 1-2 విషయాలు చెప్పుకోవాలి, తప్పకుండా చెప్పుకోవాలి. పండిట్ నెహ్రూ కాశ్మీర్ నుంచి వచ్చిన కుటుంబంలోకి సంబంధించిన వాడు. అలహాబాద్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ నాన్న ఎంత ధనవంతుడు కథలుగా చెప్తారు ఆ రోజుల్లోనే. సో ఆయన ఆనంద నిలయం అలహాబాదులో ఉన్నది దేశానికి అర్పించాడు కదా, ఆయన ఆస్తులన్నీ దేశానికి అర్పించాడు కదా. ఇప్పుడు అంత తనకంటూ ఏమీ ఉంచుకోకుండా దేశానికి మొత్తాన్ని అర్పించిన వాడి గురించి తక్కువగా ఎవడైనా మాట్లాడితే వాళ్ళని మనం ఏమందాం, మీరే ఆలోచించండి, నేనేమి చెప్పదలుచుకోలే. ఇంకొకటి, ఇప్పుడున్న పార్టీలో కానీ గతంలో కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా స్వాతంత్ర్యం కోసం 14 ఏళ్ళు జైలు జీవితం అనుభవించాడు బ్రిటిష్ పాలనలో. గాంధీ అనుభవించాడు కానీ ఇంత సుదీర్ఘమైన కాలం నెహ్రూయే అనుభవించాడు. ఈ విషయం ఎట్లా మనకు తెలిసింది అంటే సర్దార్ పటేలే నెహ్రూకు రాసిన ఉత్తరంలో ఇవన్నీ ఉన్నాయి. అవి చదివే నేను మీకు చెప్తున్నాను. ఇది నా స్వంత కవిత్వం కాదు. నేషనల్ బుక్ ట్రస్ట్ అని ఉంది ఢిల్లీలో, మీకు తెలుసు. అది ప్రముఖుల ఉత్తరాలు పబ్లిష్ చేసింది. అందులో వల్లభాయ్ పటేల్ నెహ్రూకు రాసిన ఉత్తరంలో ఆయన నెహ్రూ మీద ఎంత ఆరాధనాభావం ఉండేది అనేది మనకు అక్కడ వ్యక్తం అవుతుంది. ఆ నేషనల్ బుక్ ట్రస్ట్కు 10 ఏళ్ళు నేను అడ్వైజరీ మెంబర్గా ఉన్నాను. ఆ పుస్తకాల గురించి కొంత పరిజ్ఞానం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎవరన్నా చెక్ చేసుకోవాలంటే దయచేసి ఎన్బిటి వాళ్ళు వేసిన పుస్తకాలు చూసుకోండి. ఎట్లా ఏం చేశాడంటే, నెహ్రూ తొలి ప్రధాని అయిన తర్వాత పటేల్కు ఒక రిక్వెస్ట్ పంపాడు. పటేల్ గారు, మీరు నా మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్గా పనిచేయటానికి మీరు సమ్మతిస్తారా అంటే ఆయన, నేను సమ్మతించటము అంగీకరించటము కాదు, అసలు నన్ను ఎన్నుకున్నారు, మీకే ధన్యవాదాలు. నేను మీ ముందు ఎంతటి వాడిని, వయసులో కొంచెం పెద్దవాడిని అయినా కూడా మీరు చేసిన త్యాగాల ముందు, మీకున్న వివేచన ముందు, మీరు తీసుకునే నిర్ణయాల ముందు నేను చాలా తక్కువ వాడిని. సంతోషంగా నేను మీతో కలిసి పనిచేయటానికి నా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాను అని ఆయన రిప్లై ఇచ్చాడు. వెళ్ళి హోమ్ మినిస్టర్గా చేరారు. ఈ విషయం నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇప్పుడు ప్రచారంలో ఒక ఏమంటాం దాన్ని, చెడు వార్త లేదా ఫేక్ న్యూస్ ప్రచారంలో ఉంది. ఎందుకు? అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న సంస్థానాలు ఉండేవి. ఇక్కడ హైదరాబాదులో నిజాం సంస్థానము, అట్లాగే ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న సంస్థానాలు చాలా ఉండేవి. వాటన్నిటినీ సర్దార్ పటేల్ తన చాకచక్యంతో భారతదేశంలో విలీనం చేశాడు అని ఇప్పుడు కొందరు డబ్బా కొడుతుంటారు. ఎందుకు పటేల్కు ఆ క్రెడిట్ ఇస్తారు అంటే, అతను గుజరాతీ వాడు కాబట్టి. నిజానికి అతనికి ఇప్పుడు పరిపాలనలో ఉన్నవారికి సంబంధం లేదు. పటేలు కాంగ్రెస్ సభ్యుడు, నెహ్రూ మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్. ఆయనను పైకి లేపటం ఎందుకు అంటే, నెహ్రూను తగ్గించి మాట్లాడడానికి ఆస్కారం ఉండటానికి. అందుకే పటేల్ విగ్రహం, అంత పెద్ద విగ్రహం అక్కడ సరోవర్ ప్రాజెక్టు దగ్గర పెట్టారు. చూడండి తమాషా, సరోవర్ ప్రాజెక్ట్ ఏమో నెహ్రూ చేపిస్తాడు, ఆ ప్రాజెక్టు పక్కన ఒక పెద్ద విగ్రహం పెట్టి దేశానికి ఏదో సేవ చేశామని వీళ్ళు చెప్పుకుంటారు. ఇంకొక విషయం గమనించాలి, పటేల్ విగ్రహానికి ఖర్చు అయిన 3,000 కోట్లు అపనంగా తీసుకుపోయి చైనాకి ఇచ్చారు కదా. అది చైనా వాళ్ళు తయారు చేసిన విగ్రహం, ఇక్కడి వాళ్ళు చేయలేదు. ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మేక్ ఇన్ ఇండియా అని పెద్ద ప్రాజెక్టు పెడుతున్నామని మీరెప్పుడు మాట్లాడతారు కదా. ఇక్కడి పరిజ్ఞానము, ఇక్కడి కళాకారులు, ఇక్కడి సాంకేతిక నిపుణులు పనికి రాలేదు మీకు. చైనా నుంచి తీసుకొచ్చి అన్ని 1,000 కోట్లు అక్కడ ఇచ్చారు. సరే, ఆ విషయాలు అట్లా ఉండని. ఇక్కడ నేను ఇందాక చెప్పిన ఉత్తరంలోనే, సుదీర్ఘమైన ఉత్తరంలో
అవి మీకు చదివితే అన్ని విషయాలు స్పష్టమవుతాయి. ఆయన ఏం చెప్పాడు? నెహ్రూ ప్రధానమంత్రిగా ఉంటే ఈయన హోమ్ మినిస్టర్ మాత్రమే. ప్రధానికి తెలియకుండా హోమ్ మినిస్టర్ నిర్ణయాలు తీసుకొని వాటిని ఎగ్జిక్యూట్ చేయటం అనేది ఉండదు. అందువల్ల ప్రధాని అనుమతి లేనిదే సర్దార్ పటేల్ సంస్థానాలన్నింటినీ విలీనం చేశాడు అనేది తప్పు మాట. ప్రధాని అనుమతితోటే సర్దార్ పటేల్ చేసిన పనులన్నీ చేశాడు. అది కాశ్మీర్ సమస్య కావచ్చు, ఇతర సంస్థానాలు కావచ్చు, మన హైదరాబాదు నిజాం సంస్థానం కావచ్చు. ఇది ఒక తప్పుడు వార్త ప్రచారంలో ఉంది కాబట్టి నేను కొంచెం వివరంగా దీని గురించి చెప్పాను. ఆయన చేసిన త్యాగాల గురించి కూడా 2-3 చెప్పాను కదా. ఆస్తి మొత్తం దేశానికి ఇవ్వటం అయితేంది, జైలు జీవితం అయితేంది. ఆ జైలు జీవితం ఆయన మీద ఎంత ప్రభావం చూపిందంటే చూడండి, ఒక వ్యక్తి స్వాతంత్రోద్యమంలో చురుకుగా ఉన్నాడు. అప్పుడు భార్య చనిపోయింది. యంగ్ ఏజ్లో భార్య చనిపోయింది. ఒక కూతురు ఇందిర. ఆ ఇందిర పాలన ఎవరు చూడాలి? ఈయన కార్యక్రమాలు వీటితోటే సరిపోతుంది కదా. ఎంత కష్టపడి ఉంటాడు ఆ అమ్మాయిని పెంచడానికి ఆలోచించండి. మామూలు ఉద్యోగులు మనకే ఇంత కష్టమైతే ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నవాడు ఎంత కష్టపడి ఉండాలి. సరే, ఆ విషయాలు వ్యక్తిగతమైనవి అట్లా ఉండనిచ్చి ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. నెహ్రూ అనగానే డిస్కవరీ ఆఫ్ ఇండియా, నెహ్రూ అనగానే టువర్డ్స్ ఫ్రీడమ్ అనే కొన్ని పుస్తకాలు జనం చర్చల్లో తప్పకుండా వస్తాయి. ఆ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఏమిటి? ఆయనే 1934-35 సంవత్సరంలో జైలులో ఉండగా విపరీతంగా పుస్తకాలు చదివి అధ్యయనం చేసి తన కూతురుకు ఉత్తరాలు రాశాడు. ఏమిటి? దేశం గురించి, దేశ ప్రజల గురించి, ప్రపంచం గురించి. ఇట్లా కూతురుకి అవగాహన పెరగటానికి ఆయన అనేక విషయాలను సమ్మళితం చేస్తూ ఉత్తరాలు రాశాడు. అవన్నీ పెద్ద కట్ట అయితే తర్వాత దాన్ని పునరుద్ధరించి ఎడిట్ చేసి డిస్కవరీ ఆఫ్ ఇండియాగా ప్రచురించారు. ఇది ఇట్లా ఉండనిద్దాం. తర్వాత ఇంకా మనం వివరాల్లోకి వస్తే ఆయన అందులోనే రాసుకుంటాడు ఒక చోట. ఏంటంటే ఆయన ఒక ఉపన్యాసం ఉంది, అది 2-3 వాక్యాలు మీకు వినిపిస్తాను. 19 అక్టోబర్ 1952 షిల్లాంగ్ మేఘాలయాలలో జరిగిన పెద్ద బహిరంగ సభలో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉపన్యాసం ఈ విధంగా సాగింది. దేశం అంటే ఏమిటి? అంకిత భావంతో పనిచేసే దేశ నాయకులు చేయాల్సింది ఏమిటి అన్నది ఆయన చెప్పకనే ఆ ఉపన్యాసంలో చెప్పారు. నేను ఇక్కడ ఆయన సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని మీకు చదివి వినిపించటం లేదు, ఒక చిన్న పేరా మాత్రమే వినిపిస్తున్నాను. కావలసిన వాళ్ళు నేను ఇందాకే చెప్పాను కదా, టువర్డ్స్ ఫ్రీడమ్ అనే పుస్తకం ఉంది, అందులో పూర్తి ఫుల్ లెంత్ స్పీచ్ మీకు దొరికిపోతుంది. తర్వాత సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ నెహ్రూ ఇంకో పుస్తకం ఉంది, అందులో కూడా చాలా విషయాలు దొరుకుతాయి, చదవండి. అక్కడ షిల్లాంగ్లో ఆయన మాట్లాడిన మాటలు జాగ్రత్తగా వినండి. ఆయన ఏమంటారో వినండి. దేశం అంటే కొన్ని పర్వతాలు, కొన్ని నదులు, మైదానాలు, పొలాలు మాత్రమే కాదు. పెద్దవి చిన్నవి అయిన నగరాలు, పట్టణాలు, గ్రామాలు మాత్రమే కాదు. దేశం అంటే దేశంలో నివసిస్తున్న ప్రజలు. అందువల్ల నా భారతదేశంలో ఉన్న ప్రజలను నేను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. గతంలో ఉన్న ప్రజలను, ప్రస్తుతంలో ఉన్న ప్రజలను, వారి జీవితాలను, వారి బాగోగులను లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చాను. దేశమంతా విస్తృతంగా పర్యటిస్తూ వచ్చాను. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణపు అంచు కన్యాకుమారి దాకా, అలాగే పశ్చిమాన ఉన్న మన సరిహద్దుల నుండి ఇటు తూర్పున ఉన్న సముద్ర తీరం దాకా లక్షలాది ప్రజలను కలిశాను. వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూస్తూ వారి మనోభావాల్ని పసికట్టాను. వారి ఆశలేమిటి, ఆకాంక్షలేమిటి తెలుసుకున్నాను. వారు చెప్పేదేమిటో విన్నాను.
వారు చెప్పలేకపోయిందేమిటో కూడా అంచనా వేసుకున్నాను. మొత్తంగా నా దేశ ప్రజల్ని కొంతలో కొంత అర్థం చేసుకోవటం ప్రారంభించాను. ఇది నాకు సంతోషాన్ని, కొంత సంతృప్తిని ఇచ్చింది అని ఆయన ఉపన్యాసంలో చెప్పారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. చాలా పెద్ద ఉపన్యాసం అది. తర్వాత మీకు ఇంకొక చిన్న 4 లైన్లు వినిపించాలనిపించింది. నెహ్రూ ఆత్మకథ అని వచ్చింది. అది కూడా మార్కెట్లో అవైలబుల్ ఉంది. టువర్డ్స్ ఫ్రీడమ్ పేరుతోటి నెహ్రూ ఆత్మకథ ఉంది. అది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చదివి ఉప్పొంగిపోయి తబ్బిబ్బైపోయి నెహ్రూకు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలోని కొన్ని విషయాలు మీకు నేను వినిపిస్తాను. రవీంద్రనాథ్ ఠాగూర్కు నెహ్రూకు ఎట్లా సంబంధం అంటే, నెహ్రూ ఎలాంటి వాడంటే ఉట్టి రాజకీయ నాయకులతో సంబంధాలు లేవు ఆయనకు. సాహిత్యవేత్తలతో సంబంధాలు ఉండేవి, తత్వవేత్తలతో సంబంధాలు ఉండేవి, సైంటిస్టులతో సంబంధాలు ఉండేవి, అన్ని రంగాల ప్రముఖులతో ఆయనకు సంబంధాలు ఉండేవి. అందువల్ల ఆ కాలంలోనే ఉన్న విశ్వకవికి కాపీ అందటము, ఆయన ఉత్తరం రాయటము చాలా మామూలు విషయం. ఆయన ఏం రాశాడో వినండి. ప్రియమైన జవహర్ లాల్, మీ పుస్తకం చదవటం ఇప్పుడే పూర్తి చేశాను. నిజంగా అది చాలా గొప్ప పుస్తకం. చదువుతూ ఎంతో చలించిపోయాను. మీరు సాధించిన విజయాలు తెలుసుకొని గర్వపడుతున్నాను. అన్నింటినీ మించి అట్టడుగున ప్రవహించే లోతైన మీ మానవత్వపు దృక్కోణం సంక్లిష్టమైన చిక్కుముడులన్నిటినీ విప్పుతూ ఉంది. వాస్తవాల్ని నిబ్బరంగా బహిర్గతం చేస్తూ ఉంది. ఇంతవరకు సాధించిన విజయాలకు మించిన మహోన్నతమైన వ్యక్తిత్వం మీది. చూడండి, ఇంతవరకు సాధించిన విజయాలన్నింటికంటే ఇప్పుడు మీ వ్యక్తిత్వం ఇంకా మహోన్నతమైంది అని చెప్తున్నాడు. ఆ విషయం నాకు తెలిసిపోతూనే ఉంది. సమకాలీన స్థితిగతుల నుండి నిజాయితీ అయిన ఒక నిఖార్సైన మీ వ్యక్తిత్వం గోచరిస్తూ ఉంది అని కితాబ్ ఇచ్చారు రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి. నేను మీకు ముఖ్యంగా యువతకు ఈ విషయాలు అందించాలని ముందే చెప్పాను కదా. నేను నా స్వంత అభిప్రాయాలు చెప్పకుండా సర్దార్ పటేల్ ఉత్తరాల గురించి, నెహ్రూ ఉపన్యాసం గురించి, రవీంద్రుడు రాసిన ఉత్తరం గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆ కాలంలో వచ్చినాయి కదా అవన్నీ. ఆ కాలంలో నెహ్రూ యొక్క స్థాయి ఎంత గొప్పగా ఉండేది అనేది కొంతలో కొంత అర్థం అవుతుంది అని నేను ఇవన్నీ ఉదహరించి చెప్తూ ఉన్నాను. నా స్వంత అభిప్రాయాలు చాలా తక్కువగా చెప్పాను. ఎక్కువ వరకు ఆనాటి ప్రముఖుల యొక్క అభిప్రాయాలే చెబుతూ వచ్చాను. ఇది ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన త్యాగాలు ఇవి. అట్లాంటి మహోన్నతుణ్ణి తక్కువ చేసి మాట్లాడటం, అది ఆ మాట్లాడిన వారి వ్యక్తిత్వాన్నే తగ్గిస్తుంది కానీ నెహ్రూ వ్యక్తిత్వాన్ని తగ్గించదు. జవహర్లాల్ నెహ్రూకు మహాత్మా గాంధీకి మధ్య బంధం ఎలా ఉండేదండి? చాలా ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తారు. మహాత్మా గాంధీ కూడా బ్రిటన్ పోయాడు, అక్కడ బారెట్లు అయ్యి వచ్చారు. కానీ ఇద్దరికీ ఆలోచనల్లో చాలా తేడాలు ఉన్నాయి. అక్కడ బ్రిటన్లో మహాత్మా గాంధీకి ఒక భగవద్గీత దొరికిందట, దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషనో మరి ఏదో దొరికింది. అది చదువుకొని ముందే వాళ్ళది ట్రెడిషనల్ ఫ్యామిలీ, దానికి తోడు ఇది దొరికింది. ఇక ఇది పట్టుకొని ఆయన అదే సంప్రదాయ పద్ధతిలో ఆలోచిస్తూ ఉండేవాడు. అందుకే చూడండి, రఘుపతి రాఘవ రాజారాం, ఈశ్వరు అల్లా తేరో నామ్ అంటే ఆ రఘుపతి రాఘవను ఆయన మరవలేదు. అట్లని ఈ దేశంలో ఇతర మతస్థులు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్య పోరాటానికి అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సి ఉంది అన్నది గాంధీకి తెలుసు. కాబట్టి
దానికి జత ఏం చేశాడు, ఈశ్వర్ అల్లా తేరో నామ్ అని కలిపి పాట కట్టుకున్నాడు. సరే, ఈ విషయం ఎందుకు అంటే ఇది గాంధీ యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. మరి ఇట్లాంటి వాడితో నిరీశ్వరవాది, హేతువాది, సైంటిఫిక్ టెంపర్ గురించి మాట్లాడే నెహ్రూ ఎట్లా కలిసి పనిచేశాడు అంటే, వాళ్ళిద్దరి మధ్య బంధం ఏమిటి అంటే స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొనటం, బ్రిటిష్ వాళ్లను పంపించటం, మనం స్వతంత్రంగా మన పరిపాలన కొనసాగించుకోవటం. ఈ రెండు ధ్యేయాలు ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా నెహ్రూ మద్దతు ఇచ్చాడు, కలిసి పనిచేశాడు. అయితే ఒక పెద్దవాడు, గాంధీ పెద్దవాడు కాబట్టి ఒక పెద్ద ఆయనను ఎట్లా గౌరవంగా చూస్తారో అట్లా గౌరవంగా చూసేవాడు. ఆయన చెప్పినవన్నీ వినేవాడు. ఆయన చేయాల్సినవి చెప్పినవి చేస్తూ తను చేయాలనుకున్నవి కూడా చేస్తూ ఉండేవాడు. అయితే ఇక్కడే మనకు అసలు విషయం ఏమిటంటే, ఇంతమంది దేశ నాయకులు ఆ రోజు ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వారందరిలోకి నెహ్రూనే ఎందుకు ఎంచుకున్నాడు అంటే, ఇందుకే ఆయన విభిన్నంగా ఆలోచిస్తున్నాడు, వైజ్ఞానికంగా ఆలోచిస్తున్నాడు. వీళ్ళెవ్వరి దగ్గర లేని విషయము, పరిజ్ఞానము, అవగాహన, మేధాశక్తి నెహ్రూ దగ్గర ఉన్నది అన్నది గాంధీ గ్రహించాడు. అందువల్ల ఎవరేం మాట్లాడుకున్నా ఆయన పట్టించుకోలేదు. నెహ్రూ ఒక్కడే తొలి ప్రధాని కాగలడు అన్నది ఆయనే నిర్ణయించుకున్నాడు. దానికి మిగతా, ఇందాకే సర్దార్ పటేల్ నెహ్రూ దగ్గర ఎట్లా సరెండర్ అయ్యాడనే విషయం చెప్పాను కదా, అట్లా అనేక మంది నెహ్రూ దగ్గర వచ్చి పెద్ద పెద్దవాళ్ళు, రాజేంద్ర ప్రసాద్ అయితేంది, సర్వేపల్లి రాధాకృష్ణన్ అయితేంది, ఆ కాలంలో ఉన్నాయి ఈయనకంటే ఈయనతో సమకాలికులు, ఈయన కంటే కూడా వయసులో పెద్దవాళ్ళు కూడా నెహ్రూ దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వే దీన్ని నిర్వహించాలి అని వేడుకుంటే అప్పుడు నెహ్రూను తొలి ప్రధానిగా నిలబెట్టారు. దేవరాజు గారు, ఇక్కడ చిన్న సబ్మిషన్. ఏదైతే ఈ దేశ తొలి ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అవ్వాల్సిన అవకాశం ఉండి అందరూ కాంగ్రెస్ మొత్తం కూడా పటేల్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే, మహాత్మా గాంధీ పటేల్ని నిలువరించి ఏదో చీటీల్లో పటేల్ పేరు వస్తే కాదు అని చెప్పేసి నెహ్రూను ముందు పెట్టి మహాత్మా గాంధీ ఆ నిర్ణయం ప్రకటించారనే దాంట్లో నిజమెంత? ఆ చీటీలు అవన్నీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. చీటీలు వేయటం ఏ పార్టీ మీటింగులలో కూడా జరగదండి. ఇప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. కొందరు స్పష్టంగా గట్టిగా చెప్తారు, కొందరు మెత్తకగా చెప్తారు. అంతేగాని ఒక నిర్ణయం, నేను పలాని నిర్ణయం తీసుకున్నాను అని గాంధీ చెప్పిన తర్వాత అట్లా ఎట్లా అవుతుంది అన్న రివోల్ట్ ఎక్కడ రాలేదు. చీటీలు తర్వాత కాలంలో పుట్టించిందేమో నాకైతే అనుమానంగానే ఉంది. చాలామంది, ఇందాకే చెప్పాను కదా, పెద్ద పెద్ద నాయకులందరూ నెహ్రూ చేసిన త్యాగాలు, ఆయన మేధస్సు, ఆయన తీసుకున్న నిర్ణయాలు వాళ్ళు చూస్తున్నారు. గాంధీ తీసుకునే నిర్ణయాల కంటే కూడా నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు భిన్నంగా ఉన్నాయి, బాగా కూడా ఉన్నాయి. అంటే ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ డెసిషన్స్. గాంధీ ఒకటి చెప్తే దాన్ని ఇంకా మాడిఫై చేసి అప్డేట్ చేసి ఈ సమాజానికి ఎట్లా అయితే బాగుంటుంది అన్న దృక్కోణంలో నెహ్రూ చెప్తూ ఉండేవాడు. కాబట్టి వాళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు ఫిదా అయిపోయేవాళ్ళు నెహ్రూ మీద. అందువల్ల గాంధీ గనక అది అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ఎట్లా అవుతుంది అనే ప్రశ్న రాదు. అసలు ఈ చిట్టీల వ్యవహారము ఏ పార్టీ సమావేశాలలో జరగదు. ఒకవేళ జరిగినా కూడా గాంధీని కాదని, నెహ్రూని కాదని అప్పుడు ఇంకొక ప్రధాని అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మీకు ఇందాకే చెప్పాను నేను, సర్దార్ పటేల్ హోమ్ మినిస్టర్గా నువ్వు ఉంటావా అంటే ఎలాంటి ఉత్తరం రాశాడో నేను అందుకే మొదట్లో మీకు చెప్పాను. సర్దార్ పటేల్ నెహ్రూ పట్ల అంత విధేయత ప్రకటించాడు. అందువల్ల నెహ్రూను కాదని నేనే ప్రధానిగా ఉంటాను అన్న అక్కడ ఆ సమస్య రాదు. ఎవరు తలెత్తలేదు, ఎవరు ఆ విషయాన్ని చెప్పలేదు. నెహ్రూ రాజకీయ దృక్పథం,
నాన్ అలైన్మెంట్ పాలసీ గురించి వివరిస్తారా? అంటే నేను ఇందాకే చెప్పాను, ఆయన జైలు జీవితంలో ఉన్నప్పుడు అధ్యయనం చేస్తూ ఉన్నాడు. ప్రపంచ సాహిత్యం అంతా చదివాడు. ప్రపంచ రచయితలందరితో ఆయనకు అనుబంధం ఉంది. ఇది అదంతా ఎందుకు ఉపయోగపడింది అంటే, ఆయన ప్రధాని అయిన తర్వాత ఆయా దేశాలకు పోతే అక్కడి మనుషులు ఎట్లా ఉంటారు, ఆచార వ్యవహారాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళతో ఎట్లా మసులుకోవాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అన్న విషయాలన్నీ ఈయన ముందే పసిగట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఎవరితో ఎట్లా మెసులుకోవాలి అనేది ఈయనకు అవగతమై ఉంది. ఇంత అంటే వ్యవహారాలు ఇంత చక్కగా చక్కబెట్టగలడు అన్న ధైర్యం, నమ్మకం, విశ్వాసం గాంధీకిను ఇతర ప్రముఖ నాయకులందరికీ ఉంది. కాబట్టి నెహ్రూను ప్రధాని చేశారు. తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి. నాన్ అలైన్మెంట్ అనే కాదు, చాలా విషయాలు, చాలా రెవల్యూషనరీ విధానంలో నెహ్రూ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఇవన్నీ మనం దేశంగా నిలదొక్కుకోవటానికి, భవిష్యత్తులోకి అడుగులు వేయటానికి ఇవన్నీ అవసరము అన్నది ఆయన తీసుకున్న నిర్ణయాల మీద ఉంది. పంచశీల ఉండండి. మీకు ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే, నెహ్రూను గనక బాగా లోతుగా అధ్యయనం చేస్తే మీకు చాలా విషయాలు దేశం గురించి, దేశ నైసర్గిక స్వరూపం గురించి, దేశ చరిత్ర గురించి మొత్తం అవగతం అవుతుంది. ఉదాహరణకు 2-3 విషయాలే చెప్తాను. గౌతమ బుద్ధుడు ఎప్పటివాడో, గౌతమ బుద్ధుడి నుండి స్ఫూర్తిని తీసుకున్నాడు నెహ్రూ. ఇప్పుడు గాంధీ మాట్లాడే అహింస గాంధీ స్వంత ఆలోచన కాదు కదా. అప్పటికి శతాబ్దాల ముందు అహింస అనేది బుద్ధుడే చెప్పాడు. దానికి విస్తృత ప్రచారం అశోకుడు ఇచ్చాడు. అయితే అవన్నీ బాగా అధ్యయనం చేసి ఉన్నాడు కాబట్టి నెహ్రూ ఏం చేశాడంటే ఆ పంచశీలను తీసుకున్నాడు. తర్వాత చూడండి, ఆ ధమ్మచక్రాన్ని జెండా మీద పెట్టాలి అన్న నిర్ణయం, అట్లాగే రాజముద్ర, ఆ అశోకుడి 4 సింహాలు, 4 ముఖాల ఆ ముద్ర ఏదైతే ఉందో దాన్ని ఎన్నుకున్నాడు. మీరు చూడండి, ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కానీ, రాష్ట్రపతి భవన్ కానీ మీరు చూస్తే ఏనుగుల శిల్పాలు బౌద్ధంవి. ఇంకెందుకు, రాష్ట్రపతి భవన్లో వీళ్ళందరూ మినిస్టర్సు, ప్రధానితో సహా మినిస్టర్లు, చీఫ్ జస్టిస్లు, పెద్ద పెద్ద వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేది దర్బార్ హాల్ అని ఒకటి ఉందండి. ఆ దర్బార్ హాల్లో వీళ్ళు ప్రమాణం చేసే ఎక్కడైతే ఉందో స్థలం, దాని వెనక నిలువెత్తు బుద్ధ విగ్రహం ఉంటుంది. గమనించండి, ఇంటర్నెట్లో కొట్టినా కూడా మీకు తెలుస్తుంది. ఇంకొక విషయం గమనించాలి, మీరు ఎవరైనా ఢిల్లీ పోతే ఆ బుద్ధ విగ్రహం ఎంత ఎత్తులో ఉంది? రాష్ట్రపతి భవన్ మామూలు రోడ్డు కంటే చాలా ఎత్తులో కొండ మీద ఉంటుంది రాష్ట్రపతి భవన్. ఆ కొండ మీద ఉన్న భవనంలో పైన ఎక్కడో బుద్ధ విగ్రహం ఉంది. ఆ బుద్ధుడి పాదాలు ఏ లెవెల్లో ఉంటాయి అంటే, మీకు ఒక కిలోమీటర్ దూరంలో గేట్వే ఆఫ్ ఇండియా ఉంది కదా, అక్కడ ఇండియా గేట్ ఉంది కదా, దాని టాప్ మీదికి వస్తుంది. దీని టాప్ ఎంత ఉందో అక్కడ బుద్ధ స్టాచ్యూ యొక్క పాదాల ఎత్తు కూడా అంతే ఉంటుంది. అవన్నీ ఇప్పుడేదో మనం అలవోకగా మాట్లాడుతున్నాం, కానీ నెహ్రూ కాలంలో ఇవన్నీ ఆలోచించి పెట్టాడు. బౌద్ధిజంలో నుంచి ఎన్నో విషయాలు తీసుకొని అంబేద్కర్ రాజ్యాంగంలో పెట్టాడు కదా. వాటికి నెహ్రూ సమ్మతించి శభాష్ అని ముందుకు పోయాడు కదా. నేను ఇక్కడ చెప్పేది ఏమిటంటే, దేశాన్ని పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవాడు నెహ్రూ. అందుకే XYZ ఇప్పుడు మనకు బోర్డంత
సాహిత్యం ఉంది, బోలెడన్ని కట్టుకథలు ఉన్నాయి, కల్పిత కథలు ఉన్నాయి. మరి అక్కడ ఏ విష్ణు చక్రమో మహేశ్వరుడి మూడో కన్నో పెట్టుకోలేదే. ఆ ధమ్మ ముద్రనే ఎందుకు పెట్టుకున్నాడు? అది అవసరము. అశోకుడి ఆ 4 సింహాలదే ఎందుకు పెట్టుకున్నాడు? అది అవసరము. దట్ ఈజ్ అవర్ రాజముద్ర. అందువల్ల నెహ్రూ గురించి 1-2 చిన్న పరిధిలో మాట్లాడటం కుదరదు. ఆయన చాలా విస్తృతంగా అధ్యయనం చేసిన మనిషి, విస్తృతమైన పరిజ్ఞానం ఉన్నవాడు. దార్శనికుడు అంటే అదే అర్థం కదా, క్రాంతిదర్శి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక విషయం గమనించండి. మనం మామూలు వాళ్ళం ఏదైనా ఇల్లు ఖాళీ చేస్తేనే ఖాళీ చేసిన ఇల్లు ఎంత చిందరవందరగా ఉంటుంది కదా. అన్నీ తీసుకుపోగా పడేసిన చెత్త చెదారము అంతా అక్కడ బడి ఉంటుంది. అట్లాంటిదే ఆనాడు దేశ పరిస్థితి. బ్రిటిష్ వాడు తీసుకుపోవాల్సినవన్నీ తీసుకుపోయాడు, తరలించుకుపోవాల్సినవి తరలించుకుపోయాడు, అట్లా వదిలేసిపోయాడు కదా అర్ధరాత్రి. మరి అట్లాంటి దాన్ని ఇల్లు సర్దుకున్నట్టు ఒక గృహస్థుడు గనక కొత్త ఇంట్లోకి వచ్చి ఇల్లు అంటే ఎవరో ఖాళీ చేసిపోయిన ఇల్లును సర్దుకొని తన ఇల్లుగా మార్చుకోవటం ఎంత కష్టమో ఆలోచించండి. అవి ఆయన చేయగలిగాడు. ఇంకొక విషయం చెప్పి మీ దగ్గరికి వస్తాను. ఆ రోజుల్లో ఎట్లా ఉందంటే భారతదేశ పరిస్థితి, తుఫానులో మొక్క, ఒక చిన్న మొక్క పెద్ద తుఫాన్ను ఎదుర్కొని ఎట్లా నిలబడుతుంది? దేశ పరిస్థితి సరిగ్గా అలాగా ఉంది. అలాంటి మొక్కను నీరుబోసి నారుబోసి పెద్దది చేసి ఈరోజు మహావృక్షంగా నిలబెట్టిన ఘనత నెహ్రూదే. భారత తొలి ప్రధానిగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశం కోసం తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు తెలియజేస్తారు. చాలా ఉన్నాయి. ఇందాక మనం బిగినింగ్లో చెప్పుకున్నాము సైంటిఫిక్ టెంపర్ అని. ఆయన ఏమనుకున్నాడంటే వైజ్ఞానిక పరిశోధనలు చేయకపోతే ఈ దేశం ముందుకు పోదు. మొట్టమొదలు ఆయన ఏం చేశాడు? ఆనాటి వైజ్ఞానికులందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళందరినీ ప్రోత్సహించి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఆయన కొన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ స్థాపించాడు. నేను నిజానికి ఆయన స్థాపించిన పరిశోధనాశాలల గురించి చెబితే మనకు 1 గంట పైన సమయం పడుతుంది. నేను అన్నీ చెప్పట్లేదు, ముఖ్యమైనవి ఒక 7-8 చెప్తాను, మీరు ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు వార్తల్లో ఉండేది ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మీకు తెలుసు. అలాగే బార్క్ ముంబైలో ఉంది, బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్. బాబా ఎవరు? హోమీజే బాబా పేరుతోటి సైంటిస్ట్, మన భారత సైంటిస్ట్, ఇండియన్ సైంటిస్ట్ హోమీజే బాబా పేరుతోటి దానికి బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్గా పెట్టారు. అదిగాక సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. దీని గురించి అందరూ తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక పెద్ద శాఖ. ఇది అన్ని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేస్తున్న వైజ్ఞానికులకు, యువ వైజ్ఞానికులకు ఫెలోషిప్లు ఇచ్చేది సిఎస్ఐఆర్. అంతేకాదు వాళ్ళ దగ్గరనే 100 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరి బాగోగులు చూసుకుంటూ కొత్త పరిశోధనలు చేయించే బాధ్యత అదే తీసుకుంటుంది. సిఎస్ఆర్ చాలా పెద్ద వింగ్, పెద్ద సంస్థ. అట్లాగే చాలా సంస్థలు ఉన్నాయి. ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, అది పర్టికులర్గా అగ్రికల్చరల్ రీసెర్చ్ సంబంధించిన కార్యక్రమాలు పరిశోధనలు చేస్తుంది. ఆ ఐసిఏఆర్ ఇచ్చిన ఫెలోషిప్ తోటే నేను రీసెర్చ్ చేసుకోగలిగాను, పిహెచ్డి తీసుకోగలిగాను వృక్ష పరాన్నజీవుల మీద. సరే, అది అట్లా ఉండనియండి. ఇంకొకటి ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఇది కూడా చాలా ఫేమస్. మనకి ఇక్కడే హైదరాబాద్లో ఒక వింగ్ ఉంది, ఎన్జిఆర్ఐ, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.
మనము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అటు ఉప్పల్ వైపు వెళుతుంటే ఆ రోడ్ అంతా కూడా సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. యువకులు అటు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కు వెళ్ళి అక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ పరిశోధనలు జరుగుతున్నాయి వెళ్ళి తెలుసుకోవటం మంచిది. అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆ సంస్థలు ఓపెన్ డే అని అందరికీ ఓపెన్ చేస్తాయి. కనీసం ఆ రోజైనా పోతే అసలు కొంత పరిజ్ఞానం పెరుగుతుంది. ఇంకొకటి IARI, ఇది కూడా అగ్రికల్చర్కి సంబంధించిందే, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అట్లాగే కటక్లో ఉంది ఒరిస్సా, CRRI, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇంకొకటి మనకి ఇక్కడే హైదరాబాద్ పటన్ చెరువులో ICRISAT అని ఉంది, ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ యారిడ్ ట్రాపిక్స్. అంటే మెట్ట పంటల మీద పరిశోధనలు చేయడానికి ఇక్కడ ICRISAT పెట్టారు. రైస్ మీద పెట్టారు, మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అట్లా తడి పంటలు అంటే నీరు పెట్టి పండించే పంటల గురించి పరిశోధనలు కొన్ని సంస్థలు ఉన్నాయి. ఇది ICRISAT అనేది మెట్ట పంటల కోసము ఏర్పాటైంది. ఇక్కడ నాకు ఒక విషయం ఏం గుర్తొస్తుందంటే మీకు చెప్తుంటే, నా PhD ఎగ్జామినర్గా ఒక అతను ICRISAT అతనే వచ్చాడు, సైంటిస్ట్. ఇంకొక అతను ఢిల్లీ నుంచి ఇందాక చెప్పాను IARI, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, అక్కడి నుంచి ఒక ఎగ్జామినర్ వచ్చాడు. వీళ్ళు వచ్చి నాకు PhD ఇచ్చిన తర్వాత కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవడానికి నేను కటక్ పోయి CRRI, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 4 రోజులు ఉండి కొన్ని నేర్చుకొని వచ్చి ఇక్కడ నేను ఉస్మానియాలో మా ల్యాబ్ నేను ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాను. ఇవి పూర్తి సమాచారం కాదు కానీ ముఖ్యమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ గురించి నేను చెప్పాను. ఎందుకంటే నెహ్రూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైజ్ఞానిక పరిశోధనాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 85 నుంచి 90% ఆయన రూపొందించినవే. అది యువత అందరూ తెలుసుకోవాలి. ఇంకొక విషయం కూడా నేను నిర్మోహమాటంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అంత కష్టపడి అన్నేళ్ళు, ఇప్పటికీ 70 ఏళ్ళుగా, అవి 60-70 ఏళ్ళుగా పరిశోధనలు చేసి పరిశోధనా రంగంలో మనం కూడా ఉన్నాము అని ప్రపంచంలో తలెత్తుకొని నిలబడగలిగే స్థాయిలో ఉంటే 11 ఏళ్ల నుంచి ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ పరిశోధనాశాలలకు యాన్యువల్ గ్రాంట్, వార్షికంగా ఇచ్చే బడ్జెట్ ఉంటుంది, అది కూడా ఇవ్వటం లేదు. అది మన పరిస్థితి. మాటలు చాలా చెప్పొచ్చు, వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది ఇది. ఇంకా పైగా ఏం చెప్తారు ఇప్పటి ప్రభుత్వం వారు, మీరు కార్పొరేట్ల నుండి డబ్బులు తీసుకొని పరిశోధనలు చేయండి. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, కార్పొరేట్ ఎవడైనా డబ్బులు పెడితే వాడికి ఇష్టమైంది వాడు చేయించుకుంటాడు, కానీ ఈ ప్రజలకు అవసరమైంది, ఈ సమాజానికి అవసరమైంది ఎందుకు చేయనిస్తాడు? కామన్ సెన్స్. సో ఇలా కొన్ని ఇప్పుడు అవకతవకలు జరుగుతున్నాయి 12 ఏళ్ళుగా. వాటిని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువత, నేను చెప్పేది ఏమిటంటే, వైజ్ఞానిక ప్రపంచానికి దగ్గరగా అవుతున్న వాళ్ళు, పరిశోధనా రంగంలో కృషి చేస్తున్న వాళ్ళు ఈ విషయాలన్నీ గమనించాలి. వాళ్ళు దీనికోసం పోరాడాలి కూడా. సో ఇది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు, రీసెర్చ్ పరిశోధనలకు, సైన్స్ పరిశోధనా రంగంలో ఆయన నెలకొల్పిన సంస్థలు. ఇంకా మనం ప్రాజెక్టుల గురించి కూడా చెప్పుకుందాం. పారిశ్రామికీకరణ. ఆయన పారిశ్రామికీకరణ మనకు తెలుసు. ఇండియాలో పరిశ్రమలు అంటే బొకారో గుర్తొస్తుంది, జంషెడ్పూర్, రూర్కేలా, హిందుస్థాన్ జింక్, ఇవన్నీ ఉక్కు పరిశ్రమలు. ఇవన్నీ నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభమైనవి. ఇంతేకాదు, ఉక్కే కాదు, నల్కో అని, NALCO, నల్కో అనే ఒక అల్యూమినియం ఇండస్ట్రీ కూడా ఆయన ప్రారంభించాడు. అంతేగాక చాలా పాపులర్, మీరందరూ వినే ఉంటారు, ONGC అనేది చమురుకు సంబంధించిన ఒక కేంద్రం. సో ఇవన్నీ ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలతోటి, వైజ్ఞానికులతోటి, వ్యవసాయదారులతోటి
అన్ని రంగాల వారితోటి కలుపుకుంటూ ఆయన ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవటానికి నిరంతరం శ్రమించాడు. ఒక రకంగా నన్ను ఒక మాటలో చెప్పాలంటే నెహ్రూ ఈ దేశానికి ఊపిరిలూదాడు. అంటే మీరు చెప్పాలనుకున్నది నెహ్రూ భావజాలం మీద ఆధునిక భారతదేశ నిర్మాణం జరిగింది అనుకోవచ్చా? తప్పకుండా, అనుకోవటం కాదు, అదే జరిగింది, వాస్తవం. దానికి పెడార్థాలు చెప్పి కట్టుకథలు చెప్పి అటు ఇటు మార్చి చెప్పేవాళ్లను దయచేసి మీరు నమ్మకండి. ఎందుకంటే పుస్తకాలు ఉన్నాయి, ఆధారాలు, ఆనాటి ప్రముఖ రచయితలు రాసిన పుస్తకాలు ఉన్నాయి. నేను కొన్ని చెప్పాను, మీరు వెతకండి. ఇది కాక ఇంకొకటి, ఈరోజు ఇంటర్నెట్ ఉంది, ఎక్కడున్నా మీరు ఇంటర్నెట్ని అడగండి చెప్తుంది. అది కూడా కాకుండా గ్రోక్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మెటా వచ్చింది. మీరు అడిగి చూడండి, నేను చెప్పిన దానికి అది ఇచ్చే సమాధానానికి తేడా ఉంటుందేమో మీరే పరిశీలించుకోండి. నా పద్ధతి ఏమిటంటే, నేను 100% ఇది వాస్తవము అని నమ్మితేనే రాస్తాను, అట్లా నమ్మితేనే ఎక్కడైనా మాట్లాడతాను. నాకు అనుమానంగా ఉంటే ఇది అనుమానంగా ఉందని చెప్తాను, నాకు పోయిందేముంది. అందువల్ల ఇక్కడ అనుమానమే లేదు. ఆ తరువాత చాలామంది ప్రధానులు వచ్చారు, కానీ ఆ ఉన్న వాటిని సంరక్షించుకుంటూ వచ్చారు. తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ టైంలో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ ఏం జరిగిందంటే కంప్యూటర్ వచ్చింది, ఆధునీకరణ. అప్పటికి లేదు, అప్పుడే కంప్యూటర్ వచ్చింది, ఆయన దాన్ని దేశంలో ప్రవేశపెట్టాడు. సరే, అది విస్తృతంగా పోయింది. ఇప్పుడు మనం హైదరాబాదు, బెంగళూరు లాంటివి పెద్ద కంప్యూటర్ సెంటర్స్, పరిశోధనాశాలలు ఇప్పుడు వచ్చాయి. అవన్నీ అట్లా ఉండనియండి. ఇవి కాకుండా మీకు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. మన ఏపీలోనే, తెలంగాణలోనే నాగార్జున సాగర్ ఎంత పెద్ద ప్రాజెక్ట్, మానవ నిర్మిత మహాకట్టడం ఆయనే వచ్చాడు. మీకు ఆ ప్రారంభోత్సవం గురించి 2 మాటలు చెప్పాలి. అంత పెద్ద మహాకట్టడం, అంత పెద్ద దానికి నిధులు ఇచ్చి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి వచ్చిన నెహ్రూ ఏ పూజలు, పునస్కారాలు, మంత్రాలు ఎవరిని ఎక్కడ చదవనీయకుండా అక్కడ వచ్చి, అక్కడ ఒక స్తూపం ఉంటుంది నాగార్జున సాగర్లో, అక్కడ వచ్చి అక్కడ ఒక దీపం మాత్రం వెలిగించాడు. దీపం ఏంటంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ నాలెడ్జ్. ఆ దీపం వెలిగించి ఏమన్నాడంటే ఒక్క మాట చెప్పాడు, సుదీర్ఘమైన ఉపన్యాసం కూడా ఇవ్వలే. ఏం చెప్పాడు? ఇలాంటి ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు ఇవే ఈ కాలపు దేవాలయాలు. మనం వీటిని కాపాడుకోవాలి. వీటిని కాపాడుకుంటే మనిషిని కాపాడుకుంటాము. మనిషిని కాపాడుకోవడం మన ధ్యేయం కదా. అందువల్ల ఇవి ప్రాజెక్టులు, విశ్వవిద్యాలయాలు, ఇట్లాంటివి ఆసుపత్రులు, ఇవి మనం దృష్టి పెట్టాలి, ఇవే మన దేవాలయాలు అని ఆయన నర్మగర్భితంగా దేవాలయానికి వేరే డెఫినేషన్ ఇచ్చిపోయాడు. ఇంకొక చోట ఎక్కడో నాకు సరిగా ఆ ప్లేస్ గుర్తు రావట్లేదు, కానీ ఈయనను ప్రారంభోత్సవానికి పిలిచారు. బహుశా అది లెదర్ ఇండస్ట్రీకి సంబంధించింది అనుకుంటా. అక్కడ వాళ్ళు సౌత్ ఇండియాలోనే వాళ్ళు పురోహితుడిని పెట్టి అవన్నీ పెట్టి పూజలు చేద్దాము, ఆయన రాగానే బొట్టు పెడదాము అన్నీ ప్రిపేర్ అయి ఉన్నారు పాపం. ఉంటే ఆయన రావటం రాగానే ఆయన ఇక వీళ్ళు మంత్రాలు అందుకుంటే ఆయన పురోహితుడిని ఒక తోపు దోసి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని లోపలికి వెళ్ళిపోయి వాడిని ఎవరినో పిలిస్తే వాడు వచ్చి ఆ సీజర్ ఇచ్చాడు, పోయి రిబ్బన్ కట్ చేశాడు. ఐ డిక్లేర్డ్ దిస్ ఈజ్ ఓపెన్ అని ఓపెన్ చేసి డిక్లేర్ చేశాడు. ఒక 5-10 నిమిషాలు అక్కడి స్టాఫ్ వాళ్ళతో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. ఇది కావాలనే నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆయనే కాశ్మీరీ బ్రాహ్మణ్ణి కదా, నేను బ్రాహ్మణ పద్ధతిలో చేయాలి కదా అని అనుకోలే. ఈ దేశం అనేక మతాలకు, అనేక విశ్వాసకులకు పుట్టినిల్లు. అందువల్ల నువ్వు ఒక్కదాంది చేస్తే మరి మిగతా వాళ్ళు బాధపడరా? ఆయన పురోగతి ఎట్లా వస్తుంది ఆయన చెప్పాడు కదా, ప్రాజెక్టుల వల్ల, విశ్వవిద్యాలయాల వల్ల, ఆసుపత్రుల వల్ల. అది మనం మనిషిని కాపాడుకునే పద్ధతి, దేవాలయాల వల్ల కాదు. ఆయన నిరీశ్వరవాది కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పాడు, నిలబడ్డాడు, చేసి చూపాడు. చేసి చూపటం అనేది చాలా గొప్ప విషయం. ఊరికే మాట్లాడటం చాలా
సులువైన మార్గం. నేను అది చేస్తా, ఇది చేస్తా, ఓ కోతలు కొయ్యొచ్చు, దానివల్ల ఫలితం ఉండదు. నువ్వు చేసి చూపు. ఇప్పుడు అదే అంటున్నారు కదా, ప్రాజెక్టులు గురించి చెప్పాలంటే 2-3. ఒక నాగార్జున సాగర్ చెప్పాను ఇందాక, భాక్రా నంగల్ ఎంత ఫేమస్, సట్లజ్, హీరాకుడ్, మహానది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు. గంగా, యమున, కావేరి, తుంగభద్ర కర్ణాటకలో, అన్ని కృష్ణ, అన్ని నదుల మీద మహా నిర్మాణాలు చేపట్టాడు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాడు, ఓపెన్ చేశాడు. అవి నడుస్తూ ఉండగా తను తిరిగి చూసుకున్నాడు. వ్యవసాయదారులకు, ప్రజలకు ఎంత సంతోషాన్ని ఇచ్చిందో ఆయన కళ్ళారా చూసుకున్నాడు కూడా. నెహ్రూ విదేశాంగ విధానం భారత్ మీద ఎటువంటి ప్రభావం చూపింది రాజుగారు? చాలా బాగా చూపింది, అందులో సందేహం లేదు. ఆ రోజుల్లో రష్యాకు ఇండియాకు మంచి దోస్తాని ఉండేది. ఈయన రష్యా పోవటం, వాళ్ళు రావటం బాగా జరుగుతూ ఉండేది. అంతేకాదు, ఒక్క రష్యానే కాదు, ఏ దేశానికి వెళ్ళినా ఒక విజనరీ వచ్చాడు మా దేశానికి అని ఒక ఆరాధనా భావంతో చూశారు. ఎందుకంటే ఆయన రచనల ద్వారా, ఆయన ఉపన్యాసాల ద్వారా, ఆయన చేస్తున్న అభివృద్ధి, దేశంలో చేస్తున్న అభివృద్ధి ద్వారా ప్రపంచానికి తెలిసేది. ఈ రోజుల్లో ఉన్నట్టు ఈ సోషల్ మీడియా లేదు, టీవీలు లేవు, ఏమీ లేవు. ఓ పత్రికలు మాత్రం ఉండేవి. విదేశాల నుంచి విలేకరులు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ విషయాలన్నీ చూసి ఫోటోలు తీసుకొని వాళ్ళ పత్రికల్లో రాసేవాళ్ళు. ఫ్రాన్స్లో, జర్మనీలో, జపాన్లో ఎక్కడ పడితే అక్కడ ఈయన గురించిన ప్రశంసలు వస్తూ ఉండేవి. ఇంత విస్తృతంగా వచ్చేవి కాబట్టి ఆయన అన్ని దేశాలతో సఖ్యతతో ఉండేవాడు, ఎవరితో వైరం పెట్టుకోలేదు. ఒక పాకిస్తాన్ విడిపోవటం అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి, అది చెప్పుకుంటే మళ్ళీ కొంత టైం పడుతుంది, సపరేట్ ఎపిసోడ్లో అందువల్ల నేను ఆ విషయంలోకి పోవట్లేదు. ఇది నీ భారతదేశం, దీనికి నువ్వు ప్రధాని అని అన్న తర్వాత ఆయన పూర్తిగా దేశం యొక్క అణువణువు తిరిగాడు, దాని అణువణువు దాని అభివృద్ధికి పాటుపడ్డాడు. ఇంకా అందులో సందేహం లేదు. ముఖ్యంగా విద్య కావాలన్నాడు, పాఠశాలలు పెట్టించాడు, విశ్వవిద్యాలయాలు పెట్టించాడు. తర్వాత ఈ జనరలైజ్ బ్రిటిష్ వాళ్ళే పెట్టారు. నిజానికి మనకు సంప్రదాయ పద్ధతిలో విద్య ఉండేది. ఆ పాత చాదస్తపు రచనలు, శాస్త్రాలు అనేవాళ్ళు వాళ్ళు, అవి ఉండేవి. వాటి నుంచి బ్రిటిష్ వాడు వచ్చి జనరలైజ్ చేశాడు. అరే చరిత్ర చదువుకోండి, భూగోళం చదువుకోండి, సైన్స్ చదువుకోండి, గణితం చదువుకోండి అని బ్రిటిష్ వాడు ఉన్నప్పుడే ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసిపోయాడు. వీటికి నెహ్రూ వచ్చిన తర్వాత ఊతం ఇచ్చాడు. సో విద్య మీద దృష్టి పెట్టాడు. అట్లాగే దేశ ఆంతరంగిక విషయాల మీద ఎంత శ్రద్ధ ఉందో విదేశాంగ విషయాల మీద కూడా అంత శ్రద్ధే ఉంది. చాలా అత్యవసరమైతేనే ఆయన పోయేవాడు. ఇప్పట్లాగా చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు పరిపాలనలో ఉన్నవాళ్ళు దేశంలో తక్కువను విదేశాల్లో ఎక్కువగా ఉన్నారు. కొందరు ఏం అడుగుతున్నారంటే, మీ దేశానికి పార్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడా అని అడుగుతున్నారు. ఈ పార్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ఏ దేశానికి ఉండడు. నెహ్రూ మాత్రము ఫుల్ టైము డివోటెడ్, సాక్రిఫైస్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మనకు గ్రామ్సీ అని ఒక ఇటాలియన్ మార్క్సిస్ట్ మేధావి ఉంటాడు. ఆయన ఏం చెప్తాడంటే, మనిషికి సత్యానికి, ద రిలేషన్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద ట్రూత్, మనిషికి సత్యానికి ఉన్న బంధమే సైన్సు అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. దాన్ని పట్టుకొని చేసి చూపి ఈ దేశాన్ని ప్రగతి ప్రధాన నడిపినవాడు మన నెహ్రూ. అందువల్ల నెహ్రూ గురించి మనం ఇంకా ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, కానీ చాలా సమయం అయి ఉంటుంది. ముగించండి. భారతదేశ సుదీర్ఘ స్వతంత్ర పోరాట సంగ్రామంలో దాదాపు 14 సంవత్సరాలు జైలు జీవితం గడిపి, తన కూతురు ఇందిర చిన్న వయసులో ఉండగానే ఆయన జైలు జీవితం గడపటం, దాని కారణంగా డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే ఒక పుస్తకం రూపంలోకి రావటం, నెహ్రూ దార్శనికత, ఆయన దృక్పథం, ఆయన భావజాలం ఈ దేశాన్ని ఎలా నిర్మించింది అనేది డాక్టర్ దేవరాజు మహారాజ్ గారి మాటల ద్వారా తెలుసుకున్నాం. ఈ అవకాశం విజువల్ ప్రేక్షకులకి దేవరాజు గారు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.